హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఈ వీడియోలో డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ యొక్క వాల్యూమ్ ఆర్ సౌండ్స్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. సో సౌండ్స్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయడానికి మనము టాస్క్ బార్లో ఉన్నటువంటి బాటమ్ రైట్ కార్నర్లో స్పీకర్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకి ఒక స్పీకర్ బార్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మనం ఇలా కర్సర్ని డ్రాగ్ చేస్తూ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. లేదు మనం స్పీకర్ని మ్యూట్ చేయాలి అని అనుకున్నట్లయితే ఈ వాల్యూమ్ ఐకాన్ ఇక్కడ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే స్పీకర్ అనేది మ్యూట్ అవుతుంది. అన్మ్యూట్ చేయాలనుకుంటే సేమ్ అదే ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి స్పీకర్ అనేది అన్మ్యూట్ అవుతుంది. సో నాకు ఇక్కడ వీడియో ప్రాసెస్లో ఉంది కాబట్టి నేను మ్యూట్ అండ్ అన్మ్యూట్ అనేది చేయట్లేను. సో తర్వాత మనకి అదే కాకుండా మనము సిస్టమ్ సౌండ్స్ అని లేదంటే ఏదైనా అప్లికేషన్ యూస్ చేస్తున్నప్పుడు వాటి అప్లికేషన్ యొక్క సౌండ్స్ని ఎలా కంట్రోల్ చేస్తామనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో దానికి ఇక్కడ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసి సెర్చ్ బార్లో వాల్యూమ్ అని టైప్ చేస్తున్నాను. సో దట్ నాకు ఇక్కడ అడ్జస్ట్ సిస్టమ్ వాల్యూమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. అప్పుడు నాకు ఒక విండో ఓపెన్ అయింది. ఇందులో డివైజెస్ ఉన్నాయి అండ్ అప్లికేషన్ సౌండ్స్ అనేవి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. డివైజెస్లో స్పీకర్స్ అని ఉంది. ఈ స్పీకర్లో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీకర్స్ అనేవి ఉన్నది. వన్ స్పీకర్ వచ్చేసి ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేయడానికి యూస్ చేస్తున్నటువంటి స్పీకర్ ప్లాట్రానిక్స్, అండ్ అదర్ స్పీకర్ వచ్చేసి హై డెఫినేషన్ ఆడియో డివైస్ బై డిఫాల్ట్ నా స్పీకర్స్ డెస్క్టాప్ యొక్క స్పీకర్స్. సో వాటి యొక్క వాల్యూమ్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయడానికి ఇలా నేను మౌస్ని అనేది డ్రాగ్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ సౌండ్స్. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సిస్టమ్ సౌండ్ అనేది ఇప్పుడు మనము వాల్యూమ్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేస్తున్నప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్లో ఒక సౌండ్ వినపడుతుంది కదా. సో అది వచ్చేసి సిస్టమ్ సౌండ్స్. జస్ట్ లైక్ నోటిఫికేషన్స్ ఇన్ మొబైల్ అనమాట. మన మొబైల్ యూస్ చేసినప్పుడు నోటిఫికేషన్ సౌండ్స్ ఎలా వస్తాయో అదేవిధంగా డిఫరెంట్ సిస్టమ్ సౌండ్స్ అనేవి మనకి ల్యాప్టాప్ డెస్క్టాప్లో వినపడతాయి కదా, అవి సిస్టమ్ సౌండ్స్. సో వాటిని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయడానికి మనము ఈ ఆప్షన్ అనేది యూస్ చేస్తాము. దెన్ థర్డ్ వన్ వచ్చేసి డబ్ల్యూటీ. ఇది నేను వీడియో రికార్డ్ చేయడానికి యూస్ చేసినటువంటి సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ యొక్క సౌండ్స్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయడానికి మనము ఈ ఆప్షన్ అనేది యూస్ చేస్తాము. సో ఇలా మనము డిఫరెంట్ డివైజెస్ ఆర్ అప్లికేషన్ యొక్క సౌండ్స్ అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవడానికి మనం ఈ వాల్యూమ్ మిక్షన్ అనేది యూస్ చేస్తాము. ఇది పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే ఇఫ్ సపోజ్ మనము కొన్ని సిచ్యువేషన్లో స్పీకర్ వాల్యూమ్ని మాత్రమే ఇంక్రీజ్ చేయాలి అని అనుకుంటున్నాము అండ్ సిస్టమ్ సౌండ్స్ని డిక్రీజ్ చేయాలి, లేదు అంటే అసలు సౌండ్స్ అనేవి ఉండొద్దు అని అనుకున్న సిచ్యువేషన్లో మనం ఇలా సిస్టమ్ సౌండ్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవడము లేదంటే మ్యూట్ చేసుకోవడం అనేది పాసిబుల్ అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ ఆప్షన్ అనేది యూస్ చేస్తాము. సో ఇది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.